మోహన్, సార్ ఈ క్వశ్చన్ క్లియర్ గా నేర్చుకో. ఇది ఎగ్జామ్స్ కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు నాన్న? హౌ హ్యావ్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ లెడ్ టు మోర్ కన్సంప్షన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ టెక్నికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఒక అభివృద్ధి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటి అభివృద్ధి? రిసోర్సెస్ని ఉపయోగించుకుంటూ, కన్జంప్షన్ అంటే ఉపయోగించుకోవడం, రిసోర్సెస్ అంటే వనరులు. సో ఈ వనరుల్ని ఉపయోగించుకోవడానికి సాంకేతికంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి కావడం ఎలా అని ఇక్కడ క్వశ్చన్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థమైతే దానికి సంబంధించిన ఆన్సర్ని కూడా వివరంగా మనం రాయాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ మనకు పాయింట్ వైజ్గా నీట్గా ఇచ్చాడు ఇక్కడ. అవునా? ఆ పాయింట్స్ని చక్కగా నేర్చుకుంటే కూడా సులభంగా రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇక్కడ దానికన్నా ముందు ఒక 2 పాయింట్లు ఇదే విధంగానే నువ్వు కూడా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఏమంటున్నాడు? టెక్నికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ఇంక్రీజ్డ్ రిసోర్స్ కన్సంప్షన్ ఇన్ సెవరల్ వేస్. సాంకేతికంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి అన్నది చేసుకోవడానికి రిసోర్సెస్ అన్నది మనకు అనేక మార్గాల్లో ఉపయోగపడతాయి అని ఇక్కడ చెప్పాడు. ఏంటది? మొదటిది ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామీకరణ. సో ఏమంటున్నాడు? ఇప్పుడు అంతా కూడా ఎక్కడ చూసినా మనకు ఫ్యాక్టరీస్ కనిపిస్తున్నాయా లేదా? ఎందుకు ఫ్యాక్టరీస్? రకరకాల వస్తువులు, ఇప్పుడు ఇంట్లో ఉన్న అనేక రకాల వస్తువులన్నీ కూడా ఎవరో ఒకరు తయారు చేస్తేనే కదా వచ్చింది వివిధ రకాల వస్తువులు. మరి ఇన్ని కోట్ల మంది ఉంటున్నప్పుడు వాళ్ళందరికీ ఎన్నో రకాల వస్తువులు కావాలి కదా. ఇవన్నీ కూడా ఎవరు తయారు చేస్తారు? పరిశ్రమలే తయారు చేస్తాయి. ఓకేనా? సో ఇలా ఇండస్ట్రియలైజేషన్, టెక్నికల్ డెవలప్మెంట్ హ్యాస్ ఎనేబుల్డ్ అంటే సాంకేతికంగా కూడా ఇండస్ట్రియలైజేషన్కి, పారిశ్రామీకరణకి ఈ యొక్క టెక్నాలజీ అనేది ఉపయోగపడుతోంది. సో మిషన్స్ దట్ కెన్ పర్ఫార్మ్ టాస్క్స్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియెంట్లీ దాన్ హ్యూమన్స్. మనుషుల కన్నా కూడా మిషన్స్ ద్వారా వేగవంతంగా తయారీ అన్నది జరుగుతోంది. కానీ సో దిస్ హ్యాస్ లెడ్ టు ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇవన్నీ కూడా అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. సో కొత్త కొత్త పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొత్త కొత్త వస్తువుల్ని తయారు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ వీటికి ఏం కావాలి? లార్జ్ అమౌంట్స్ ఆఫ్ విచ్ రిక్వైర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ సచ్ యాజ్ మినరల్స్, వాటర్ అండ్ ఎనర్జీ. ప్రకృతి వనరులైన మినరల్స్, వాటర్, ఎనర్జీ ఇలాంటివి వీటికి కావాల్సి వస్తాయి. ఓకేనా? ఇది విషయం. అంటే ఈ యొక్క సాంకేతిక అండ్ ఆర్థిక అభివృద్ధి కోసం ఇక్కడ ఫైనల్గా వీళ్ళు ఏం వాడుకుంటున్నారు? మినరల్స్, భూమిలో ఉన్న మినరల్స్, వాటర్, విద్యుత్ లాంటి శక్తి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈవెన్ అవర్ కరెంటు, ఈ కరెంటు కూడా లైట్లు, ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఇవన్నీ వెలుగుతున్నాయి కదా, లైట్లు వెలుగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? కరెంటు ద్వారానే వస్తున్నాయి. కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ నుంచే మనకు తయారు చేసుకుంటున్నాం. ఓకేనా? కరెంట్ తయారయ్యేది కూడా వాటర్ నుంచే తయారవుతుంది. ఓకే, సో ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంది దానికి. ఆ ప్రాసెస్ ప్రకారం కరెంటు ఉత్పత్తి జరుగుతుంది. దాన్ని స్టోర్ చేస్తారనమాట. స్టోర్ చేసి కొంత 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 సబ్ స్టేషన్ల నుంచి మనకు రిలీజ్ చేస్తారు. సరే, దీన్ని పక్కన పెడితే ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ? ఇండస్ట్రియలైజేషన్. సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ? అర్బనైజేషన్. తిరుపతి అర్బన్ సిటీ ఇలాంటివి విని ఉంటావు నువ్వు కూడా. అంటే మనుషులు ఉండడానికి కొన్ని రకాల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, హైదరాబాద్ కానీ, లేకపోతే ఇటు మన పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందిన చోట్లలో ఎక్కువగా రెవెన్యూ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా, ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కదా. కొత్త కొత్త ఫ్యాక్టరీలు, కొత్త కొత్త సంస్థలు అన్ని కూడా
అలాంటి చోట్ల కదా ఎక్కువ పెడుతూ ఉంటాయి. సో అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఎకనామిక్ డెవలప్మెంట్ హ్యాస్ లెడ్ టు ద గ్రోత్ ఆఫ్ సిటీస్. ఎక్కడైతే ₹1 సంపాదించుకోవాలి అనుకుంటున్నామో ఎలాంటి చోట్ల సంపాదించుకోవచ్చు అంటే సిటీస్, అర్బన్ ఏరియాస్ లో సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఆ ప్లేసెస్ ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ అర్బనైజేషన్ అంటే ఆ ప్రాంతాలని అభివృద్ధి చేయడం, విచ్ రిక్వైర్స్ మోర్ రిసోర్సెస్ టు సపోర్ట్ దేర్ పాపులేషన్స్. సో అక్కడ ఉంటే నివాసంగా ఉంటున్న వాళ్ళకి రోడ్లు, లైట్లు, ఓకేనా, ట్యాప్ కనెక్షన్స్, వాటర్ ఫెసిలిటీస్, ఓకే, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్, ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి వాళ్ళు. దిస్ ఇంక్లూడ్స్ రిసోర్స్ సచ్ as ఫుడ్, వాటర్, ఎనర్జీ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్. సో ఇలాంటి చోట్ల ఎక్కడైతే జనావాసాలు ఉంటారో వాళ్ళకి తిండి కావాలి, నీళ్లు కావాలి, ఒక హాస్పిటాలిటీ కావాలి. అదేవిధంగానే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా కొన్ని బిల్డింగ్స్ రూపంలో తయారు చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలా అందరికీ కావాలి కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా అర్బనైజేషన్ చెయ్యాలి. ఇది సెకండ్ పాయింట్ యొక్క మీనింగ్. థర్డ్ పాయింట్ ఏమంటున్నాడు ఇక్కడ, ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్ లో ఏమంటున్నాడు, ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ సచ్ యాజ్ కార్స్, ఏరోప్లేన్స్ అండ్ షిప్స్ హ్యాస్ ఎనేబుల్డ్ పీపుల్ అండ్ గూడ్స్ టు మూవ్ అక్రాస్ గ్రేటర్ డిస్టెన్సెస్ ఎట్ ఫాస్టర్ స్పీడ్స్. సో వివిధ రకాల ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడ నుంచి ఎక్కడో ఉన్న వరంగల్కి ఈ గూడ్స్ అన్ని ట్రాన్స్ఫర్ అవ్వాలంటే పెద్ద పెద్ద లారీలని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లారీస్ కూడా రాత్రుల్లో చాలా దూరం పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి, ఒక దేశం నుంచి ఒక దేశానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటాయి. వేరే దేశాల్లో ఉన్న వస్తువులు కూడా మన దేశానికి వస్తూ ఉంటాయి, మన దేశంలో ఉన్నవన్నీ కూడా వేరే దేశాలకు కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక కీలకమైన ముఖ్యమైన పార్ట్గా ఇక్కడ భావించాల్సి ఉంటుంది. సో వీటి ద్వారా కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఎక్కడో అమెరికాలో తయారైన ఒక టీషర్ట్ ఇండియాలో మార్కెట్లోకి వస్తేనే కదా కొంటాం మనం. అమెరికాకి వెళ్ళి కొనుక్కుంటామా? ఇండియా నుంచి వెళ్ళి ఒక టీషర్ట్ కొనడానికి అమెరికాకి వెళ్ళి కొనుక్కుంటున్నామా? లేదు. కానీ అదే టీషర్ట్ ఒక సూపర్ మార్కెట్లోనో ఒక మాల్లోనో కనుక పెడితే క్వాలిటీ బాగుందని కంపెనీదని చెప్పి ప్రిఫర్ చేస్తూ మనం కొనుగోలు చేస్తున్నాం. ఎలా కొంటున్నాం మనము? బికాస్ ఆఫ్ దట్ ఈస్ ఇంపోర్టెడ్, ఎక్స్పోర్టెడ్ అనే పేర్లతో మనం ఆ క్వాలిటీని చెక్ చేసుకొని దానికంటూ ఒక ధరని మనం చెల్లించి అవతల షాప్ కీపర్స్కి మనము మనీ అనేది పే చేయడం అన్నది చేస్తున్నాం అనమాట. ఈ విధంగా కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందా లేదా? ఇక్కడ ఎకనామికల్గా మన దేశం అనేది అభివృద్ధి అవుతుందా లేదా? అవునా కదా? ట్యాక్సెస్ రూపంలో ఈ ఇన్కమ్ అన్నది మనకు పెరుగుతోందా లేదా? కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక ముఖ్యమైన బాధ్యతే. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ? కన్సూమరిజం. కేవలం ట్రాన్స్పోర్ట్, అర్బనైజేషన్, బిల్డింగ్లు ఉంటే సరిపోదు. ఎకనామిక్ డెవలప్మెంట్ హ్యాస్ లెడ్ టు ద కల్చర్ ఆఫ్ కన్సూమరిజం. కొనుగోలు చేసే శక్తివంతం కూడా ఉండాలి. కాబట్టి అందరికీ ఉద్యోగాలు ఉండాలి, అందరి దగ్గర డబ్బులు ఉండాలి. వేర్ పీపుల్ ఆర్ ఎంకరేజ్డ్ టు బై, అనేక రకాల ఆఫర్లు పెట్టాలి, వాళ్ళ దగ్గర కొనిపించాలి, మార్కెటింగ్ లాంటివి కూడా చేయాలి. మోర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ దెమ్ బై గూడ్స్ విచ్ రిక్వైర్ మోర్ రిసోర్సెస్. సో ఇక్కడ ఏంటంటే అనేక రకాల కొత్త కొత్త ప్రొడక్షన్స్ తీసుకుని రావాలి, కొత్త కొత్త రంగులు, కొత్త కొత్త మోడల్స్, కొత్త కొత్త డిజైన్స్, ఇంకా కూడా సులువుగా కన్సూమర్స్ కి ఉపయోగపడేటట్టుగా అనేక రకాల కొత్త వస్తువులు వచ్చినప్పుడు జనాలు కూడా వాటిని కొనడానికి ఇష్టపడతారు. సో దాన్ని ఏమంటున్నారు ఇక్కడ? కన్సూమరిజం అంటున్నారు. అంటే కొనుగోలు తత్వం అనేది కూడా పెరగాలి, కొత్త కొత్త స్ట్రాటజీస్ అనేవి రావాలి, కొత్త మార్కెట్ కండిషన్స్ రావాలి, కొత్త ఆఫర్లు రావాలి. ఓకేనా? సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ కొనడం కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక వస్తువు కొంటున్నాం మనము. వస్తువు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంచమే ఉందనుకో, ఈ మంచము ఏదో పిచ్చి పిచ్చిగా అల్లేసాడు అనుకో, నేను కొంటానా? కొన్ను. దాని క్వాలిటీని చెక్ చేస్తాను. ఓకే, ఈ మంచం బాగా క్వాలిటీగా ఉంది, ఎక్కువ బరువున్న తట్టుకుంటుంది. ఓకేనా? ఈ గేజ్ బాగుంది, ఓకే, ఎక్కువ కాలం పాటు మన్నికుంటుంది. ఇవన్నీ నేను చెక్ చేస్తాను. అలానే కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి.
సో ఇవన్నీ కూడా వెయిట్ ఎత్తి చూస్తా. సో అవి బాగా తట్టుకుంటాయా, బాగా బరువు ఉన్నాయా, ఊరికి అంటే పగిలిపోతాయా, విరిగిపోతాయా అనేది చెక్ చేసుకుంటాను. సో అలా ఏ వస్తువు అయినా కానీ కస్టమర్ ఏం కోరుకుంటాడు, క్వాలిటీని కోరుకుంటాడు. కాబట్టి ఆ క్వాలిటీ, డిజైన్, మోడల్, కలరు అన్నీ కూడా చూసుకొని అంతా ఓకే అనుకుంటే కొనుక్కుంటాం. దానికి రూపాయి ఎక్స్ట్రా పెట్టడానికి కూడా ఇష్టపడతారు అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే దట్ ద టైప్ ఆఫ్ కన్సూమరిజం అనేది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. సో టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా నూతన ఆవిష్కరణలు చేయాలి. టెక్నాలజికల్ డెవలప్మెంట్ హ్యాస్ ఎనేబుల్డ్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ డివైజెస్ అండ్ సర్వీసెస్ దట్ హ్యావ్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. కొత్త కొత్త టెక్నాలజీని మన నిత్య జీవితంలో అలవాటు చేసేసుకున్నాం. సో ఒకప్పుడు రేడియో ఉండేది, మళ్ళీ టేప్ రికార్డర్లు వచ్చాయి, తర్వాత అనేక రకాల ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి కూడా వింటున్నాం, తర్వాత యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్ ద్వారా కూడా వింటున్నాం, ఫోన్ల ద్వారా వింటున్నాం, మానిటర్ అంటే ఎవ్రీథింగ్ డేటాను ఉపయోగించుకోవడం కూడా మనం వింటున్నాం. స్టోర్ చేసుకోకపోయినా కూడా ఇంటర్నెట్ నుంచి కూడా అప్పటికప్పుడు వినే అవకాశం ఉంది, స్టోర్ చేసుకొని కూడా వినే అవకాశం కూడా ఉంది. ఇలా చాలా రకాలు వచ్చాయి. ఒకప్పుడు పొయ్యిలు ఉన్నాయి, పొయ్యిల తర్వాత స్టవ్లు వచ్చాయి, స్టవ్ల తర్వాత ఇప్పుడు ఇంకా ఎన్నో రకాలు కొత్త కొత్తవన్నీ కూడా వచ్చాయి. ఆటోమేటిక్గా జస్ట్ ఆప్షన్ పెట్టేస్తే అవే వండి పెట్టేస్తాయి. ఎన్నో రకాలు వచ్చున్నాయి, ఎలక్ట్రిక్ వచ్చాయి, కరెంటు వచ్చాయి, ఓకేనా. లేదు వివిధ రకాల గ్యాస్ మీదుగా వండుకునేవి వచ్చాయి, గోబర్ గ్యాస్ వచ్చాయి, చాలా రకాల మోడల్స్ అయితే వచ్చాయి అనమాట. అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా మనిషి కోరుకుంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే టెక్నాలజీని బేస్ చేసుకొని కూడా కొత్త మార్పుల్ని తీసుకొని రావాలి. ఒకప్పుడు పెట్రోల్ డీజిల్తో నడిచే బండ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, పెట్రోల్ డీజిలే కాదు, ఇప్పుడు ఎలక్ట్రిక్ కూడా వచ్చాయి, అవునా కదా. సో ఇలాంటి అనేక రకాల మార్పుల్ని కూడా మనిషి అన్వయించుకుంటున్నాడు అనమాట, టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ, టెక్నాలజికల్ డెవలప్మెంట్ హ్యాస్ ఎనేబుల్డ్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ డివైజెస్ అండ్ సర్వీసెస్ దట్ హ్యావ్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. This includes smartphones, computers, and other electronic devices which require rare earth elements, metals, and minerals for their production. So, అనేక రకాల కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, ఇలాంటి అనేక రకాల వాటిని కూడా మనిషి ఉపయోగించుకొని కొత్త కొత్తగా ఆలోచించడం, కొత్త కొత్త వస్తువులు తయారు చేయడం, కొత్త కొత్త టెక్నిక్స్ని ఫాలో చేయడం, కొత్త మార్గాల్లో మనిషి ప్రయాణించే విధానాలను కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతోంది. బస్ టికెట్లే తీసుకో, ఒకప్పుడు కేవలం పేపర్ మీద మాత్రమే మనకు టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర జోబులో ₹1 అంటే జోబులో డబ్బులు లేకపోయినా కొన్ని ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా పే చేస్తున్నామా లేదా, అవునా కదా. సో ఈ విధంగా ఏంటంటే అవసరాలని బట్టి టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ సర్వీసెస్ని అందించడం కూడా ఇక్కడ ఇంపార్టెంటే. 2 నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, పాపులేషన్ గ్రోత్. సో ఇవన్నీ ఎన్ని ఫీచర్స్ ఉన్నా కూడా జనాభా కూడా పాపులేషన్ పెరగాల్సిందే. అండ్ ఓకే, పాపులేషన్ పెరిగారు, మరి వాడికి ఏం కావాలి, అగ్రికల్చర్ కావాలి, వ్యవసాయం చేయాలి, కొత్త కొత్త పంటలు వేయాలి, మనుషులకు అవసరమైన డిమాండ్కి తగ్గ ఫుడ్ను కూడా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉండాలి. టెక్నికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ హ్యాస్ లెడ్ టు ద గ్రోత్ ఆఫ్ మోడర్న్ అగ్రికల్చర్ which requires large amount of water, fertilizers, pesticides and energy to produce crops. So ఈ తిండిని పండించడానికి, ఆహారాన్ని పండించడానికి అనేక రకాల పెస్టిసైడ్స్, క్రిమిసంహారక మందులు కావాలి, ఎరువులు కావాలి, అలానే విద్యుత్ లాంటి వాటివి కావాలి, కొత్త కొత్త మోటార్లు కావాలి, ట్రాక్టర్లు కావాలి, ఇవన్నీ కూడా కావాలి. సో ఇవన్నీ ఉంటేనే ఆహారాన్ని పండించడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ వన్, సో ఇలాంటి అగ్రికల్చర్లో ఉన్న విద్యుత్తు, ఫ్యాక్టరీస్ పెట్టడానికి, ట్రాన్స్పోర్టేషను, ఇండ్లకు వాడే కరెంటు, ఇవన్నీ కూడా కావాలంటే కంపల్సరీ ఏం కావాలి, ఎనర్జీ ప్రొడక్షన్ కూడా జరగాలి. ఆ ఎనర్జీ ప్రొడక్షన్ ఏం చేస్తుంది, ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ ఫార్ ఎనర్జీ ప్రొడక్షన్ సచ్ యాస్ ఎ కోల్ ఫైర్డ్
power plants, nuclear powers and renewable energy sources has increased the demand for resources such as coal, uranium and rare earth metals. సో భూమిలో దొరికే వనరులను ఉపయోగించుకొని అనేక రకాల ఎనర్జీ ప్రొడక్షన్స్ని తయారు చేసుకోవాలి. మనిషికి తిండి రూపంలో ఆహారం, శక్తి అన్నది ఎంత అవసరమో అదేవిధంగానే ఈ యొక్క పరిశ్రమలు నడపడానికైనా, షాపులు గట్రా పెట్టడానికైనా, లేకపోతే ₹1 ఎర్నింగ్ అన్నది చేయడానికైనా కానీ వివిధ రకాల ఒక చోటు నుంచి ఒక చోటుకి ఫ్యూయల్స్ రూపంలో బండ్లకి పెట్రోలు, డీజిల్ ఇట్లాంటివి వాడడానికైనా, అనేక రకాల పరిస్థితులకి, అనేక రకాల అవసరాలకు కూడా కోలు, ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటివన్నిటిని కూడా జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఎలక్ట్రిసిటీ లాంటివి జనరేట్ చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా నీటి యొక్క వినియోగం కూడా చేసుకోవాల్సింది. అంటే నేచర్ మీద కూడా మనం డిపెండ్ అవుతున్నాము. ఇది ఈ యొక్క క్వశ్చన్ యొక్క అర్థం. అర్థమైందనా? సో దీంట్లో ఇంత మీనింగ్ ఉందన్నమాట. కాబట్టి ఈ క్వశ్చన్ బాగా చదివి ప్రిపేర్ అయ్యి తర్వాత నాకు చెప్పాలి. ఓకేనా? 1కి 10 సార్లుగా ఈ క్వశ్చన్ రాయి, నేర్చుకో, దాంట్లో ఉన్న మీనింగ్ని గమనించు. అప్పుడే ఈ క్వశ్చన్ నీకు బోధపడుతుంది. ఓకేనా?